ఇంత చూడు సర్పంచ్ ఆ పింఛను సూత పెద్ద కొడుకే ఇయ్యాలి. నీకు ఆకలినప్పుడు చిన్న దగ్గర పోయి పోదినాలి. సర్పంచ్ సర్పంచ్ భోజనట పెళ్ళ పని చేసి పిచ్చి కూడా దానికి అయ్యానట సర్పంచ్. అట్లా ఎట్లా బత్త కానీ అయ్యా ఒక అన్నం పెట్టాలి లంజ కొడుకున్న దీని తోడు కొడితే బుద్ధిగా వస్తా చెప్పు చెప్పు అది లెక్క అయ్యమ్మ నువ్వు దగ్గర తీయనోడు అక్కయ్య దూరం వచ్చిన లంజ కొడుకును చెప్పు చీపుతో కొడితే బుద్ధి వస్తుంది అన్న. ఎవడు గాని నేను గాని నువ్వు గాని రాదైతే తప్పు తప్పే ఊరే రాదు తప్పు చేస్తాను తప్పైన సార్ రైట్ అంటారు. పిండి బత్తాల కాడ పట్ట బుక్కులు లేకపోతే అది దాని అమ్మడల దగ్గర వెళ్ళి లంచం పెడితే పని నడుస్తుంది. నేను మొన్న పత్తెర వాంగ మంది అంతా అనుకుంటారు. అది పెద్ద పచ్చరు చిన్న పచ్చరు పేర్లని గుంజిండట అంటారు. అరే అంటాను చిల్లరగాల మార నోట్ల పడితే అవుతుందా? పెద్ద పచ్చరు చిన్న పచ్చరు పేర్లని గుంజిండట అంటారు. ఏం మనిషి నువ్వు కాదు జాగ్రత్త పెట్టుకో కాదు జాగ్రత్త ఎప్పుడు దిగుద్ది. ఎవరు నువ్వు మంచిగా నాకు ఎప్పుడు జూట పెద్ద పార్టీలు చిన్న పార్టీలు పేదానికి నోరు ముయ్యాలనే పోసి మేము సిరగాలో మాట్లాడితే బడబడి అప్పుడే అంటాం. ఎందుకంటావు? లేకపోతే పెద్ద పడేది వాడు మా అయ్యా తప్పైపోయా. మంచిగా అన్నం పెట్టినా నా పెళ్ళం తినమంటే తినక పోయి ఊళ్ళు అడుక్కొని తింటారు. నా తమ్ముడు చెల్లి వాళ్ళు పోయిందటే నా కొడుకు పెడతలేరా చూసుకుంటారు. ఇట్లా పుల్లాడు ఎత్తిస్తారు. నా కొడుకు వాని పిల్లలు దీని పిల్లలు వాని పిల్లలు ఉన్నది దీని పిల్లలు ఉన్నది అని మంచిగానే ఆడుకుంటారు. నీ అయ్య నిల్ల పడితే నీ సైడ్ నిల్ల పడితే మా ఇంట్లో చుట్టూ ఆడుకొని తినుకుంటా బతుకుతాను. నీదో సార్ చక్కగా లేదు కానీ మా సార్ చెప్తాను లంచ కొడుక తప్పు చేసిన చీపుతో కొట్టాను నువ్వు నువ్వు 10 ముసల్దాని పోయి డిపాజిట్ లంజావడక నెలకు పోయి ముసల్దాన్ అవుతుంది లంజావడక నీకు మానవ లేదు. నాకు తీర్పు చెప్పుతావు తిరిగింది దాని దంటకి ఇది పోవాలా బెంచ్. నువ్వు మాకు పంచాయతీ చెప్తావు. నీ అయ్యాను నీ శల్యం దగ్గర లంచ కొడుకు నా కొడుకు మీరు పెళ్ళ వరకు మళ్ళీ తోడు పోయినా నువ్వు ఇట్లా సర్పంచ్ సర్పంచ్ గా ఇట్లా మరి మనహారు వాణి మరి అయిపో దిరిగితోడిగా అందిస్తారు. కదా మళ్ళీ ఏం చెప్తారు మంచి పని చెప్తాడు. అవ్వ కన్నం పెట్టాడు అయ్య కన్నం పెట్టాడు. తగులు తెచ్చి నువ్వు ఎక్కువ మాట్లాడితే వానికి నీకు లెక్క పెడతావు ఏమనుకుంటారు. పంచాలు అర్థమైతే లేదు వానికి నీకు లెక్క పెట్టి సత్తుగా ఫోటో చెప్పుకుంటాడు. మా ముసల్దాన్ని వెయ్యి తీసుకుంటాడు. చూడలేరు. ఇగో ఇప్పటికైనా చెప్తాను. తెల్లారి వరకు నీ అయ్యో నీ చెల్లెని నీ తమ్ముని ఇల్లు తీసుకొచ్చుకో. తెల్లారి వరకు వాళ్ళని తీసుకొచ్చుకుంటున్నావు ఏం లేదు. వాళ్ళని తీసుకురావు చూడు. నిన్ను నీ భార్య పేర్లాన్ని ఇల్లు కొడతాం. ఊళ్ళోకెళ్ళి వెళ్ళబట్టి నీ చెల్లె పెళ్లి చేసి వెళ్ళగొడతావు. నీ తమ్ముని పెళ్లి చేసి రాజ్యాన్ని రాజుని చేస్తావు. మీ అయ్యని రాదుకోమంటావు. అంతేవాడిక ఈ తీర్పు కప్పుకుంటా ఆ తీర్పు కప్పుకుంటా. నువ్వు తెల్లారి వరకు శిబిరి గట్ట భారీ గొడ్డలు అడ్డుకొని నడుపుతావు. నేను అంటే కూడా కాదు. అంతేవాడిక మీ ఊరంతా ఒక్కటేనే అల్లుడు ఒక మాట నా చెల్లెకు మీరు పెళ్లి చేసేది చదవాలే. నా తమ్మునికి పెళ్ళెందుకు చెయ్యాలి? నా తమ్ముని రాజ్యానికి రాజుని ఎందుకు చెయ్యాలి? తీసుకుంటా పోనీ అని మనసులో వాడుకుంటున్నాడు. నా అయ్యా నా చెల్లె నా తమ్ముడు ఈ ఊళ్ళో అడుక్కొని తింటే నన్ను ఆట పట్టిస్తారు. అర్ధరాత్రి అడిపాలు చేస్తారన్నాడు.
నుండునో జెండగట్టి వేడికి వస్తా అంటే ఊమంతరాజులు శ్రీవల్లి చూసింది. బాబు అన్నకు శాపన పెడతానంటివి, మన మీద దయ కలిగి వస్తాడని చెప్పింది. బిడ్డ శ్రీవల్లి వాడు మన మీద ప్రేమ కుదిరి వచ్చే తెలియదు, మన పాలిట కూడా వచ్చే తెలియదు. బిడ్డ అన్న మాట నేను పెద్ద కొడుకు వేడి గది కొడుక కామిని మోమిని కల తిరిగాల పసిబిడ్డ తల్లి పాలిని వేళ్ళ పావుని తొలియాడిని వేళ్ళ వసుమదేవుడు సొప్పగట్ట కొడుకుని వేళ్ళ అర్ధరాత్రి మా వేడికి వచ్చిన బట్టి మమ్మల్ని ఎంతకాలం అని లెక్క తింటారు. నా తమ్ముడు నా చెల్లె మా బాపని మమ్మల్ని ఇంటికి తీసుకుపోదామని వస్తాను. ఈ ఊళ్ళో నేను కొట్టింటా అంటే పరువు పోతుంది. నడవరా నడవడి పాల్గొన తలుముకున్నాడు తండ్రి ముగ్గురం ఈ ఊళ్ళో అడక తింటే నీ పరువు నీ ఇచ్చేది పోతాను. ఊళ్ళో వాళ్ళు చెప్పు చీపుడితో కొట్టిర్రా దయా దండవు నీ బంధువు బాంచను. నీ పరువు ఎందుకు పోవాలా, నీ ఇజ్జత ఎందుకు పోవాలా తెల్లాడినాక వేరే ఊళ్ళో పోయి అడక తింటా కానీ ఈ రాత్రి మమ్మల్ని ఏం చేయకు నాయన. తెల్లారినాక ఈ ఊళ్ళోకి వెళ్ళిపోతారు. ఈ ఊళ్ళో ఉన్న మంది చూస్తారు. ఈ కొడుకు వెళ్ళబడితేనే తండ్రి ముగ్గురు పోతానని చెప్పు చీపుతో కొట్టారు. దేంతో కొట్టేది తెలియదు. అర్ధరాత్రి వేళ ఆడి పాలు కావాలని వాళ్ళు ముగ్గురు వేసుకొని అడి వేడిగా తండ్రి మళ్ళా నా ఇంటికి రావద్దు. అడవిలనగా ఏ చెట్టు కన్నా ఉరి పెట్టుకో, ఏ బాయిలన్నా వాడు, ఏ బండైనా తలబలు కొట్టుకోండి. వెనుకకు మర్రి సుభాషణ నగరం ఊళ్ళో కనిపిస్తే కత్తికొక్క తునుక చేస్తా. అడిలో వాడి సాగుపోరు ఎలా కొడితే ఇద్దరు పిల్లలు తండ్రి రెండు మెండుగట్టమంటారు. అర్ధరాత్రి ఎడలేని చలి పెడతా అంటే కుక్క పిల్లలు ఇది చెట్ల కింద నతికిరు. ఓ బిడ్డ శ్రీవల్లి ఊళ్ళో బుద్ధి మాటలు చెప్తే మన నాటి మీద తోలిపోయింది. ఈ పాపగారు అన్నారు పిల్లల మీద తండ్రి తండ్రి మీద పిల్లలు ఓ అని ఏడు వంగ బయలు వెళ్ళారు. బ్రహ్మనాథుల వలికి ఉరగోలు ఊసి ఊళ్ళు వెళ్ళారు. తెల్లంగా వెళ్ళారు తల్లి వెళ్ళారు తండ్రి అడవి కనిపిస్తుంది. అడవిలో తోలి పోగా చెట్లు గుట్టలు కనిపించలే. గోరపిద్ద పుల్ల కడిగి కొట్లాడుతుంది, మారపిద్ద పుల్ల కడిగి మాట్లాడుతుంది, గోరపిద్ద పుల్ల కడిగి సోగల వాడుతుంది. పుణ్యత్తుల పులి కడుతుంది, పాపాతుల పాము కడుతుంది అన్నారు. బిడ్డ నేను ఏ పాపం ఏలే ఏ పాంగారం అనుకున్న పుణ్యం వేసుకున్న ఏ పులి తింటుందో అని పిల్లల మీద తండ్రి తండ్రి మీద పిల్లలు ఏడవంగా ఎర్రంగా పొద్దుగొడి చేయడవుతుంది. అంతంత పొదకి ఆకడాలైంది, బొమ్మంత పొదకి భోజనానికి గాలయింది. అరే బిడి బిడి సరిగ్గా మిట్ట మధ్యాహ్నం ఎత్తి మీద పొద్దుగా చేయడలేని సురుకుడు ఎండ కొడుతూ ఉన్నది.
నీకింత ఆకలి అవుతుంది అంటే వయసు పిల్లలు నీకింత ఆకలి అవుతుందని పిల్లల మీద తండ్రి మీద పిల్లలు ఏడవన్నా బిడ్డ ఏడుచుకుంటూ ఇక్కడనే ఉంటే మన సమస్య దేవి అడవికి వెళ్ళి నడితే ఎవరన్నా కలిసి ఊరు దారి గురించారా మనం నడితే ఊరు రాదా మనం అని పోగా కాళ్ళు పడతారు కడుపులో అవసరం లేదు బిడ్డ పచ్చడి గడ్డి మేసిన పశువులు బతుకుతారు ఆకువాళ్ళని తినుకుంటా పోదామని ఆకలి అయితే అట్టాకు దూపాయి బచ్చాకు చెట్టాకు సిమ్ని బొత్తుకుని భోజనం చేసుకో అడవిలో మామూలుగా చీక వడ్డకాడు ఇల్లని పంటాను తెల్లారి నాకు అడవిని నడుస్తా బిడ్డ శ్రీవల్లి నీకు తల్లితో నోవిందో బ్రహ్మేస్తో రాసిండు బ్రహ్మరాత్రి రాతకు మారు రాతుండే చాట్ల పడ్డ నాడు రాత కట్ల పడదాకా పోదన్న ముందు చూపు వెనక రాత కటవంటి బ్రహ్మదేవుడు బాబగారి బ్రహ్మ మన రాత రాయంగా కళ ముందలేదా సొప్పుని తిన నచ్చినయా బిడ్డ మరి బ్రహ్మదేవుడు అనేది ఏమున్నది తన బిడ్డ ఆలియ దేవిగా ముగ్గురు పడతారు చాటచి ఇప్పుడు అపరిందలు రాసుకున్నాడు అందరిదేమో ఊరు రాత మనది అడవి రాత బిడ్డ అని పరారి ఆపదచ్చినాడు భార్య ఆది కత్తింది బాబా సుభద్ర దేవి 20 ఏళ్ళ కొడుకు కోడలు ఉండగా పిట్టేందుకంటే నా మాటినకపోతువని భార్య నాది వేసుకొని అడిగిపోగా బిడ్డకి ఇది పరికి పండ్లు తినవచ్చునని పిల్లలకు పెడతాడు కానీ తన తింటలేడు ఇది తునికి పండుగ ఇది తినవచ్చునని పిల్లలకి ఇస్తాడు కానీ తన తింటలేడు ఇళ్ళ ఉడిదిని భార్యను దాచుకుంటే కొడుకుళ్ళ కొట్టి నా దగ్గర అని కూడుక పట్టిండమ్మ కూడుక పట్టి అడిగిలో నడమ సాధన అయితే లేదు కాళ్ళు పడి పడతానై అవ కుంపాడు ఇది దండి మీద పడ్డాడు దండి మీద పడి పచ్చోర కొట్టుకుంటాడు కళ్ళల్లో ఎముడు కనిపించి రమ్మని తాడుమానం వేసి సుభాసేన రాజా నువ్వు పడ్డ కష్టం నిష్ఠూరం దాని రమ్మని తాడుమానం వేసి అయ్యా నేను బతికేది నా పిల్లల కోసం నా పిల్లలు ఊళ్ళు ఉండు కదా అడక్క తిను అడుగులు నా పిల్లల ఏ పుల్లి ఎప్పాంగ అర్థు నా పిల్లల దారుము తెగిన పతంగిని గూడు లేని పక్షిని పందిరముల సిలికం చేయని అన్నాడు బిడ్డను తెచ్చుకున్నాడు బిడ్డ నా కళ్ళలో ఎవరు కనిపిస్తారు ఒక మాట నిలబెడుతున్నాడు చేతులు చేయమని ఆ బిడ్డ చేతులు చేసినప్పుడు బిడ్డ నీ వదిన చేసరే కానాడు నీకు మొక్కులాడి నేను నాకు రంకోడి కట్టింది ఎన్ని కష్టాలు వచ్చినాయి నిశ్చయాలు వచ్చినా అటువంటి భూమి మీద బతికి బిడ్డ నా మీద పడ్డ నిందడు దూడు చేయాలి కొడుకా శ్రీమంతుడని యమదావంగా మిమ్మల్ని ఇద్దరు నా చేతిలో పెట్టింది నేను దావంగా నీ చెల్లెలు నీ చేతిలో పెడతాను చిన్న కొడుకు శ్రీమంతుడు చేతుల బిడ్డ శ్రీమణిని పెట్టిండు సుభాసేనాలు ప్రాణాలు వదిలిండు మా అమ్మో కన్న తండ్రి ప్రాణం దొరికితే ఆడ ఓ అని ఎడుతుంది ఊరేపటికి ఎందుకు ఎడుతాను బిడ్డ అని ఊపించడానికి వాళ్ళని ఉన్నారా ఆ నాన్న మాత్రమే కాదు చూడ మాక చాకట్టవులు ఆ ముద్దు దగ్గర ఆ నాన్నను మాత్రం కాస్తదానం చేసింది కాస్తదానం చేసి నాన్న కాడుకు దండం పెట్టిరు నాన్న నువ్వు అదుకున్న బాగా తీరుతుందిరా ఇవాళ మాత్రం నా రాడికి నిజంగా నీ పానం బాగానని ఆ నాన్నను కాస్తదానం చేసుకొని మరి ఆ అన్నయ్యలు అడవికి వెళ్ళి రాని వాళ్ళ ముందు ఒక చిన్న కథ మాత్రమమ్మా అంతకు ముందు ఆ భగవంతుడు శరీరాట మార్గం చేసింది శరీరాట మార్గం చేసిన ఆ భగవంతుడు వల్లంత చెమట వచ్చిన వాడు ఆ భగవంతుడు అటువంటి కన్యవోల పుట్టలాగా ఏనుగంత పిల్ల కన్యవోల పుట్టలాగా అటువంటి గదా సూలం వేసి ఏనుగంత పిల్ల ఒకరు వాళ్ళకి కొట్టి శంకరవ గుండం తయారు చేసిండు శంకరవ గుండముల తానం చేసి భగవంతుడు ఏట వేయండా ఆ గుండాన్ని ఎవరు చూసిండు దేవేంద్ర కన్న బిడ్డలు దేవగారి 7 రక్కయ్యలను కళ్ళ చూసి గుండముల తానం ఆడుతుంటే భగవంతుడు ఏట చేసి గుండం కాడి కచ్చ వరకు వాడి వాళ్ళ బట్టలు బరి వాళ్ళ గుండముల తానం భగవంతుడు బిడ్డ శివుడు తానం చేసి శివరా గుండముల తానం చేస్తాడు మెచ్చిన మీ భక్తి అన్న మోళ్ళే మెచ్చి మాకేమిచ్చినమని గుండములో ఉండన్నారు బిడ్డ మీరు ఏది కోరుకుంటే అది ఇస్తానన్నాడు వాళ్ళు ఏం కోరుకుంటారు భర్త లేని భాగ్యం పురుషుడు లేని పుణ్యం కావాలి భర్త లేని
భాగ్యం పురుషుడు పుణ్యం కావాలంటే వాళ్ళు ఏం కొడుకులు బిడ్డలు కోరుకున్నారు ఇత్తను అన్నాడు కానీ తెల్లారి మళ్ళీ గుండం కాడి రాబోరు బిడ్డ ఇత్తను అని అన్నాడు అన్న వల్ల వాళ్ళు వెళ్ళిపోయి మరి భగవంతుడు ఏం చేసిన వాళ్ళు వచ్చాక నీకంటనా అని ఆ ఒడ్డుకు మాత్రం ఆ చెంగలవకుండా ఒడ్డుకో బాలమని చెట్టు కాయించి చెట్టుకేడు పండ్లు కాయించిండు ఆ మనిషికి ఒక్క పండు తింటే ఫలం కలగాలని ఆ పండ్ల కోచన పెట్టిండు భగవంతుడు వెళ్ళిపోయింది అనే కాకుండా కాడికి మరి ఆ గుండెకాడికి అన్న వరకు చెట్టు మోకాళ్ళు చూసిండు అన్న చెట్టెక్కి పళ్ళు కోసుకరా పోసారు మన ఆకలి అనుకున్నావా అన్నాడు చెట్టెక్కపోతాడు భగవంతుడి కళ్ళ చూసిండు అరే దేవేంద్రుడి కన్నా బిడ్డ దేవకి ఇస్తారన్న ఫలాలు ఇవాళ మాత్రం ఆ పిల్లగాళ్ళు కోసుకొచ్చి మరి అట్టి పండ్లు కాదా మరి ఆ పిల్లగాడు కొన్ని తింటారు ఆ పిల్ల కొన్ని తింటారు ఆడవిల కనబడిన కొడుకులో బిడ్డలో కలుగుతారు భూగోని కనబడిన కొడుకులు బిడ్డలు కలుగుతారా యమనేశ పత్ర మేరే రాజు యమనేశ మహారాజు కొడుకు అరుడే మాందాత పుట్టినాడు యమనేశ మహారాజు కాలం అయింది భూగోని కడుపులో పుట్టిండు మాందాత మరి పిల్లగాని కనబడిన కొడుకులు పుట్టినా బిడ్డలు పుట్టినా ఈ పిల్లగాని ప్రాణం పోద్ది పదాలు పడ మార్చిండు ఒక్కడే పండు చేసిండు ఆ పండు వేగచ్చి చెల్లె వాళ్ళవాడాలి చెట్టెక్కి ఆ పండు కోసుకొచ్చి చెల్లె ఇస్తే అన్నయ్యలు పోయి ఆలుమొగలు అవుతారు అని అక్కడనే సుడిగాలి లేపిండు ఆ పండు వేగచ్చిన ఆ చెల్లె ఓళ్ళేవాడ్డది సరే అన్న మన కన్న గేరచ్చినట్టు ఎత్తున చెట్టు పండు కనబడ్డట్టే మాయ ఒక్కడే పండు పండు వేగచ్చిన ఓళ్ళేవాడ్డది అన్న శనితో తిందాం రా అన్నది లేదు లేదు చెల్లె నేను పోగో నా అక్కడికి అందుకుంటా ఆ పండు నువ్వే తినన్నది గర్భవతి ఆ బిడ్డ పండు వినంగానే పొలం పండు తిన్న వల్ల ఎవరం పాసెళ్ళే ఎవరన్నా ఏ పళ్ళన్న రాదా అన్న ఎరడు అడవికెళ్ళి వస్తా అంటే వాళ్ళ వచ్చేతో వల్ల ఎడవాపల మరి ఆ మర్రికాడ ఎవరు వచ్చినా ఎడవాసు కూడా ఎడవాపల మర్రికాడ రాగానే ఆ బిడ్డ దూపాయింది అన్నా నాకు దూపాయితందే ఎక్కడికన్నా పోయి మంచిలు లేపో నా పానం దక్త లేకపోతే నా పానం పోద్దా అన్న వాళ్ళు అయోశలు నువ్వు మరికిన్న కుసో ఎక్కడికన్నా పోయి నీళ్ళు ఎత్తాను నీళ్ళ దాగల బయలు వెళ్ళిపో పాలపుల్ల సవల్ల గడ్డ బయట తంగెల తాలు మారుతుంది దాలికాడ పిల్లగాడు మూత కాకుండా రెండు నీళ్లు ముంచుతాండా ఆ కొండల్లోకి వెళ్ళి పులి బయటికి వెళ్ళింది పులిని కళ్ళ చూసిండు పిల్లగాడు అమ్మన ఆయన ఇక ఆ పులిని పిల్లగాడు చూసిండు కానీ పులి మరి పిల్లగాడు మరిగా ఆ పులిని పిల్లగాడు చూసి భయపడ్డాడు ఆ పులిని చూసి భయపడి ఇక మరి ఆ పులిని చూసిన పిల్లగాడు దద్దరిలి మరి బాట పట్టుకుని నా సెల్ల దగ్గర కన్నా కలవతాను సెల్ల దగ్గర కురికొస్తాను ఎలుక సెట్ ఉన్న కాడ 1000 బాటల్లో ఒక బాట తప్పిండు చెల్లె ఉన్నది పనుడికి అయితే అన్న తూరు బాట పట్టుకుని పిండు బాట తప్పిండు బాట తప్పి పోంగ మాత్రం పాలపుల్ల సముద్రాల ఒడ్డుకు మునులు తవసు వచ్చింది ఆ మునుల్లో కలిసిండు అన్న ఇక నా చెల్లె నాకు దొరికింది నా చెల్లె దొరికేదాకా నేను ఈ తవసు ఇడవని నాకు మునుల్లో కలిసి ఆ ముని రూపకారం ఎత్తుకుని అన్న అక్కడ ఉన్నాడు ఆ ఒడ్డుకు సముద్రాల ఒడ్డుకు ఉండని అక్కడ ఈ చెల్లె ఎడవాపల మరికాడు ఇగత్తలేడు నాన్న ఇగత్తలేడు అని చూసి మరికా నుంచి లేచి బిడ్డ ఏ ఊరికన్నా పోతే ఆడిన నాన్నని ఏ పాము కలిసిందో ఏ పులి తిన్నదో అనే వాళ్ళ కలిపి ఆ బిడ్డ శ్రీవల్లి అవ మరికా నుంచి లేచి పోగా తల్లిదండ్రి గుళ్ళల్లో పూయలేదు అవ పాడుపడ్డ శివాసముని గుడిగానే పడ్డది గుడికాడికి వచ్చింది ఇక ఈ గుడే నాకు దిక్కు ఏ ఊరు దొరకదు ఏ పల్లె దొరకదని ఆ గుడికాడ తావరం చేసింది గంటకొక్క పొట్టేరు పడుతుందని బాధపడుతుంది కానీ అది పరమైన బిడ్డ